హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 28. బట్ ఇషాన్ చూస్తే క్వైట్ ఆపోజిట్గా ఉన్నాడు ఇక్కడ. ఎందుకు అలా ఉన్నాడో తెలియక అతని ఫేస్లోకి చూస్తుంటుంది దేవపాప. బట్ ఫీలింగ్స్ ఏంటో కనిపిస్తే కదా. ఏంటి నీ నుండి ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కన్నయ్య. నన్ను చూసిన వెంటనే కోపంతో అరుస్తావనుకున్నా. నువ్వు అంజలి విషయంలో బెస్ట్ మదర్. నీ పొజిషన్ ఏంటో ఇవి చెప్పాయి. కంటి చివరనున్న నీటిని తుడుస్తాడు ఇషాన్. నిజంగా చాలా భయం వేసింది కన్నయ్య. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. అంజలి చెయ్యి వదలకుండా బెడ్పై కూర్చుంటే అతని చెయ్యి వదలక చైర్లో కూర్చుంటుంది దేవ్. ఆ ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలడంతో అంజలి లేచే వరకు టెన్షన్గా ఉంటుంది దేవ్ పాప. అతని చేతిని పట్టుకుంది కానీ దేవ్ హ్యాండ్ చిన్నగా షివరింగ్ అవుతుంటే ఆమెని రెప్పవేయడం మర్చి చూస్తుంటాడు ఇషాన్. ఇంజెక్షన్ పవర్ తగ్గడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన అంజలికి ముందుగా తండ్రి రూపం కనిపించడంతో డాడీ అని పెదవులని నెలవంకలా కరవ చేస్తుంది కంటినీళ్ళు రప్పిస్తూ. డోంట్ క్రై బేబీ, ఐ నో మై ఏంజల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రైట్. ఎస్ డాడీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ గర్ల్, బట్ పెయిన్ వస్తుంది. పెయిన్ తట్టుకున్న వాళ్ళని స్ట్రాంగ్ అంటారు, లేకపోతే వాళ్ళని వీక్ గర్ల్ అంటారు. నాకు పెయిన్ లేదు డాడీ. నెలవంకలా మారిన పెదవులతో వెన్నెలలా తన నవ్వులు చిందిస్తుంది అంజలి. లెట్స్ గో, మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఫార్మాలిటీస్ చూడటంతో మెడిసిన్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. కార్ కాంపౌండ్లో ఆగిన వెంటనే దేవు పరుగున లోపలికి వెళ్ళి దిష్టి పళ్ళెంతో డోర్ దగ్గర ఆపిస్తుంది ఇద్దరిని. వాట్ ఈస్ దిస్? మాట్లాడకన్నయ్య, మా అమ్మ నాకు ఇలానే చేసేది. మన బేబీకి చాలా దిష్టి తగిలింది, కాసేపు సైలెంట్గా ఉండని గదిమి. అంజలికి దిష్టి తీసి లోపలికి పంపుతుంది. శరణ్య కంగారుగా అంజలి దగ్గరికి రావడంతో స్కూల్లో పడిపోయిందక్క, ఏం కాలేదు అని తల్లి మనసు తెలుసుకుని ధైర్యం చెప్తుంది కళ్ళతో. ఇషాన్ అంజలిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోవడంతో ఆమెకి మిల్క్తో పాటు కేక్ పీసెస్ పట్టుకుని రూమ్కి వెళ్తుంది దేవ్. అంజలి చాలా లక్కీ దేవ్ అని మనసులో అనుకుని నవ్వుకుని తన రూమ్కి వెళ్తుంది శరణ్య. టీవీలో కార్టూన్ చూస్తూ తనతో చిన్నపిల్లలా మారిపోయి కేక్ పీసెస్ తినిపిస్తున్న దేవ్ వైపు చూస్తుంటాడు ఇషాన్. నిన్న నైట్ దేవ్కి ఇప్పుడు అంజలితో పాటు మరొక కిడ్లా కనిపిస్తున్న ఆమెను చూసి మొదటిసారి హార్ట్ఫుల్గా తన పెదవులను చిన్నగా వైట్ చేస్తాడు. కన్నయ్య, ఆ స్కూల్ నాకు అస్సలు నచ్చలేదు. నేను వెళ్ళే వరకు ఎమర్జెన్సీ మెడికేషన్ కూడా చేయలేదు. చేంజ్ చేసేద్దాం మన బేబీని. ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తావో నీ ఇష్టం అంది. అని ఆన్సర్ ఇచ్చి జీవాతో మీటింగ్ గురించి కాల్లో పడ్డాడు ఇషాన్. వాట్ అబౌట్ మీటింగ్ జీవా? సక్సెస్ రా. 2 డేస్లో అగ్రిమెంట్స్ అరేంజ్ చేస్తా అన్నారు. దేవ్ ఎందుకు కాల్ చేసింది? బాగానే ఉంది ఇషాన్, కాల్ చేస్తున్నా నేను లిఫ్ట్ చేయట్లే అసలు. అంజు స్కూల్లో పడిపోతే చెయ్యికి బ్యాండేజ్ పడింది. మీ చెల్లి భయపడి ఇచ్చింది. లవ్ చేస్తున్నావా బావా నా చెల్లిని? కిడ్లా బిహేవ్ చేయకి ఇడియట్ అని కాల్ కట్ చేస్తాడు ఇషాన్. నేనేమడిగాను, వాడేం చెప్తున్నాడు? ఏ యాంగిల్లో వీడికి కిడ్లా కనిపించాను నేను అని తలగొక్కుని ఆఫీస్ నుండి తన చెల్లి దగ్గరికి స్టార్ట్ అవుతాడు. వచ్చిన వెంటనే దేవుకి చాక్లెట్ ఇస్తూ భయపడ్డావని లాలన్గా అడుగుతాడు జీవ. చాలా భయమేసింది అన్నయ్య. మామ, నీకు అన్నయ్య అవుతాడా మమ్మీ? ఎస్ బేబీ, నాకు కూడా అన్నయ్య కావాలి. మామలానే నా కోసం చాక్లెట్స్ తీసుకురావాలి. నీకు అన్నయ్య కాదు, తమ్ముడు ఆర్ చెల్లి వస్తారు. వాళ్ళెవరు? నువ్వు దేవుడిని ప్రే చేసావు అనుకో, అప్పుడు నా చిన్ని టమ్మీలో ఒక డాల్ని పెడతాడు ఆ దేవుడు. చాలా ఆటలాడుకోవచ్చు మీరిద్దరూ. అయితే నాకు ఆ డాల్ కావాలి. మీ నాన్నని అడగవేపోయి. సరే మామ అని సిగరెట్ పనిలో బిజీగా ఉన్న ఇషాన్ షర్ట్ని లాగుతుంది అంజలి. హెయిర్ స్ట్రేలో నులిమేసి మింట్ వేసుకుని మోకాలపై కూర్చుంటాడు అతను. వాట్ హ్యాపన్ బేబీ అని అడుగుతూ. డాడీ, నాకు ఒక డాల్ కావాలి. నీకు పెయిన్ తగ్గాక షాపింగ్కి వెళ్దాం ఏంజిల్. ఆ డాల్ కాదు డాడీ, మమ్మీ కడుపులో డాల్ కావాలి. నేను ఆడుకుంటాను నా తమ్ముడితో, లైక్ మామ మమ్మీలా. దేవ్ వైపు సీరియస్గా చూస్తాడు ఇషాన్. చెల్లి, బావా గరం అయ్యేలా ఉన్నాడు, పద పారిపోదాం అని నెమ్మదిగా జారుకుంటారు అక్కడి నుండి. డాడీ చెప్పు. ఓకే బేబీ, ఇస్తాను. థ్యాంక్స్ డాడీ అని చీక్కేసి ఇస్తుంది ఆనందంగా. సిండ్రెల్లా మూవీ చూద్దాం పద అని ఆమెను ఎంగేజ్ చేసి
ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు ఇషాన్. గౌతమ్ కర్టెన్ ఓపెన్ చేస్తూ కొడుకుని లేపుతారు పార్వతి గారు. ఒద్దికగా ఉన్న చిన్న ఇల్లది. ఇంటి ముందు గులాబీ, రకరకాల పువ్వుల మొక్కలు, చిన్న హాల్, కిచెన్, బెడ్రూమ్ ఉంటే గౌతమ్ మాత్రం టెర్రస్ పైన రూమ్లో ఉంటాడు. కంటి మీద పడిన సూర్యుడు వెలుతురికి మత్తుగా కళ్ళు తెరుస్తాడు అతను. నైట్ లేట్గా నిద్రపోవడం వల్ల అతని కళ్ళు ఎర్రబడి మంటగా అనిపించడంతో తల్లి ఇచ్చిన కాఫీ తాగి వాష్రూమ్కి వెళ్తాడు గౌతమ్. చల్లటి నీళ్లు దేహాన్ని తడుపుతుంటే ఉన్న మత్తును వదులుకొని డ్రెస్అప్ అయ్యి న్యూస్ పేపర్ తీసుకుంటాడు. ఉపయోగం వచ్చే న్యూస్ ఒక్కటి కూడా లేదని విసుగ్గా ఫీల్ అవుతూ తల్లి పెట్టిన టిఫిన్ తిని బ్యాగ్ తీసుకుంటాడు గౌతమ్ దిస్ ఈజ్ మై ప్యాషన్ మా, డోంట్ వర్రీ, బాయ్ అని బైక్ స్టార్ట్ చేస్తాడు తన ఆఫీస్కి. రాసేది మొత్తం కల్పితం మాత్రమే. అదొక న్యూస్ ఛానల్. ముందు బైక్ ఆపి లోపలికి ఎంటర్ అవగానే గౌరవంగా విష్ చేస్తుంటారు అందరూ. గౌతమ్ ద జర్నలిస్ట్. చిన్న వయసులోనే పెద్ద జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు అతను. ఒకసారి రంగంలోకి దిగాక ఎదురుగా ఎవరున్నారని చూడడు, కడిగి పారేస్తాడంతే. అతను అడిగే క్వశ్చన్కి ఎదుటి వారికి ఎక్కడో మండి చాలా ఛానల్స్ తెప్పించారు గౌతమ్ని. ఫైనల్గా అతన్ని డేర్నెస్ నచ్చి పిలిచి మరీ జాబ్ ఇచ్చాడు ఆ ఛానల్ ఎండి. కానీ కొన్ని సంవత్సరాలుగా అతను కెమెరా ముందు షో అవ్వట్లేదు. ప్రింటింగ్ సెక్షన్ వైపు వెళ్ళి సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు గౌతమ్. ఆ ఎండి ఎన్నిసార్లు అడిగినా కూడా చిన్న నవ్వునే ఆన్సర్ ఇచ్చేవాడు అతను. గౌతమ్ హైడ్ అయ్యాక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు కొంతమంది నాయకులు. గౌతమ్, ఎన్ని రోజులు ఇలా? జస్ట్ ఫ్యూ డేస్ సార్, తర్వాత మీరు కావాలి అనుకుంటున్న గౌతమ్ వచ్చేస్తాడు. మళ్ళీ నా ఛానల్ నంబర్ 1 ప్లేస్లో ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఆ పనిలోనే ఉన్నాను సార్, చిరునవ్వుతో చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. గంట నుండి బాల్కనీలో నించుని జీవాదేవులను చూస్తుంటాడు ఇషాన్. ఇద్దరూ నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉన్నారు, కొట్టుకుంటున్నారు, నవ్వుతున్నారు. చాక్లెట్ పీస్ అతనికి పెడుతూ తను తింటుంది. ఇద్దరిది చాలా స్పెషల్ బాండ్ అనిపిస్తూ ఇద్దరూ చుట్టూ లోకాన్ని మర్చిపోవడంతో సంథింగ్ స్పెషల్ ఉంది ఈ అమ్మాయిలోనని అనుకోకుండా ఉండలేకపోయాడు మన ఇషాన్ బాబు. కానీ బయటికి తెలియనివ్వడు కదా తన ఫీలింగ్స్ని. ఫైనల్గా చెల్లిని హక్ చేసుకుని జాగ్రత్తలు చెప్తూ బాల్కనీలో ఇషాన్ కనిపించడంతో బాయ్ చెప్పి కారులో కూర్చుంటాడు జీవ. అతను వెళ్ళేంత వరకు చూసి తర్వాత వంటిట్లో కాఫీ కలిపి ఇషాన్కి అందిస్తుంది దేవ్. కాఫీ తాగాలనుకున్న అతనికి అడగకుండానే కప్ చేతిలో పెట్టడంతో కౌచ్లో కూర్చుంటాడు ఆమెకి చోటిస్తూ. అంజలికి ఏం ఆన్సర్ ఇచ్చావు? ఓకే అన్నాను. నిజంగానా? మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది. పిల్లలు నో అంటే ఎస్ అనేంత వరకు ఫోర్స్ చేస్తారు. అలా ఎస్ అన్నావా? నీరసంగా అంటుంది దేవ్. నువ్వెందుకు ఇంత మూడీగా ఉంటావు కన్నయ్య? మాటలు ముత్యాలంటే ఏంటో అనుకున్నా, నిన్ను చూస్తే అర్థమైంది నాకు అని ఫేస్ని నల్లగా మార్చుకుంటుంది దేవపాప. కన్నయ్య, ఒకసారి మాట్లాడవా? వాట్? అంటే కొంతమంది మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అంటారు కదా, సో పెరల్స్తో ఆర్నమెంట్స్ చేయించుకుంటా. దేవ్ ఆమె జోక్ చేస్తోందని తెలిసి సీరియస్గా అంటాడు. మరేంటి, నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటున్నా, నువ్వు తప్ప మరేం అనట్లేదు. ఇది టూ మచ్ కన్నయ్య. ఇప్పుడు ఇంత వాగుతున్నా కూడా నా ఫేస్ని ఎందుకు అలా చూస్తున్నావు? చేతులు వేవ్ చేస్తూ అడుగుతుంది దేవపాప. ఆ మరుక్షణం ఒక్క ఉదుటున ఆమె మెడని పట్టుకుని పైకి లాక్కుంటాడు ఇషాన్. గీతు గుర్తొస్తుందా? డోంట్ నో. ఎందుకు తన మెమరీస్ని వ్యానిష్ చేస్తున్నావు నా నుండి అంటూ మాట్లాడే వీలు లేకుండా ఇరు పెదవుల్ని ఏకం చేసి వదులుతాడు. అంటే నేనే ఎక్కువ గుర్తొస్తున్నానా నీకు? లవ్ చేస్తున్నావా నన్ను? నో. పోనీ లైక్ చేస్తున్నావా? మేబీ. కిస్ ఎవరికి పెట్టావు? నాకేనా, లేక నాలో గీతుని చూసుకుని తనకి? ఆమె వాయిస్ వణుకుతుంటే చిన్నగా స్లాప్ ఇచ్చి విసుగ్గా లోపలికి వెళ్ళిపోతాడు ఇషాన్. ఐ లవ్ యూ కన్నయ్య. గో టు హెల్. కోపంగా వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అతని కోపాన్ని చూసి పెదవులపై నవ్వు రావడంతో స్నాక్స్ కోసం కిందికి వెళ్తుంది దేవ్. వంటిట్లో సాంగ్స్ హమ్ చేస్తూ కుకింగ్ చేస్తున్న చందుని సైలెంట్గా వెనక నుండి హత్తుకుంటాడు జీవ. భయంతో ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తూ మిల్క్ని చేతిపై వంపేసుకుంటుంది కంగారుతో. ఈసారి చెయ్యి కాలిందనే బాధతో వస్తుంది అరుపు.
ఓహ్ గాడ్ చందు! క్షణాల్లోనే ఆమె చెయ్యి ఎర్రగా మారిపోయి బొబ్బలు రావడంతో ఆ చేతిని పట్టుకుంటాడు బాధగా. మంటగా ఉంది జీవా గారు అని ఏడుస్తూ ట్యాప్ కింద చేయి పెడుతుంటే అలా పెట్టకూడదని బయటకు తీసుకొచ్చి బర్నాల్ క్రీమ్ తీసుకుంటాడు. చాలా మంటగా ఉంది. నొప్పి తట్టుకోలేక చేతిని దులిపేసుకుంటుంటుంది బాధతో. ఏడవడం వల్ల ఆమె ఫేస్ ఎర్రగా మారిపోవడంతో పద చందు హాస్పిటల్కి వెళ్దామని కంగారుగా కార్ స్టార్ట్ చేస్తాడు జీవ. ఫాస్ట్గా తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోపెట్టడంతో క్విక్ రిలీఫ్కి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ అండ్ మంట తగ్గడానికి కూలింగ్గా ఉండే ఆయింట్మెంట్ ఇస్తాడు డాక్టర్. అప్పటికి కొంచెం మంట తగ్గిన సూదులతో పొడుస్తున్న పెయిన్ తెలుస్తుంటే ఐఎమ్ సారీ అని బాధగా హత్తుకుంటాడు జీవ. అతని కన్నీళ్ళు ఆమె షోల్డర్ని తడుపుతుంటే జీవా గారని కంగారుగా దూరం జరుగుతుంది. కళ్ళల్లో నిల్చిన నీళ్ళని చూసి ఆమె మనసు మెలిపెడుతుంటే నేను నార్మల్గా హగ్ చేసుకున్న చందు. ఐఎమ్ రియల్లీ సారీ, నీకు ఇలా జరుగుతుందని నాకు తెలియదు అని బాధగా అన్నాడు. ప్లీజ్ జీవా గారు, ఇందులో మీ తప్పేం లేదు. ఎందుకు ఇలా బాధపడుతున్నారు? నా వల్లే నీకింత పెయిన్ చందు అని కళ్ళు తుడుచుకుని కార్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకొస్తాడు. అప్పటికి వల్లి వాసుదేవ్ గారు వచ్చేయడంతో చందుని చూసి కంగారు పడతారు ఇరువురు. ఏం జరగలేదని చెప్తున్నా వినకుండా ఆమెకి సపర్యలు మొదలు పెడతారు వల్లి గారు. ఆంటీ, ఇది చిన్నదే, ప్లీజ్ ఇలా సేవలు చేయకండి నాకు అని ఇబ్బందిగా అంటుంది. వల్లి వాటర్ తీసుకురా, నేను తినిపిస్తాను అని భార్య దగ్గర ప్లేట్ తీసుకుంటారు వాసుదేవ్ గారు. అంకుల్, మీ డాడీ తినిపిస్తా వద్దా అంటావా చందు? ఆయన మాటకి చందు కళ్ళల్లో నీరు చేరడంతో తినమ్మా అని నోట్లో పెడతారు ప్రేమగా. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదామెకి. చందు అమ్మగారు కూడా క్యాన్సర్తో మంచం పట్టి ఆమె బాధ్యత జీవాకి అప్పజెప్పి శాశ్వతంగా కళ్ళు మూస్తారు. ఆమెని ఆ బాధ నుండి బయటకు వచ్చిందంటే మొదటి కారణం జీవా ప్రేమ, రెండు దేవ్ అల్లరి. అందుకే దేవుతో అంత బాండింగ్ ఏర్పడింది చందుకి. ఇష్టంగా వాసుదేవ్ గారు తినిపించిన మొత్తం తినేయడంతో ట్యాబ్లెట్స్ వేసి రూమ్లో వదిలి త్వరగా పడుకో తల్లి అంటూ నుదుటిని ముద్దు పెట్టారు. జీవా దగ్గరికి వెళ్ళాలి అన్న వల్లి గారు ఉండగా అతని రూమ్లోకి వెళ్ళే ధైర్యం లేక ట్యాబ్లెట్స్ ప్రభావంతో నిద్రలోకి జారుకుంటుంది చందు. మమ్మీ, ఐఎమ్ టూ టయర్డ్. ఇషాన్తో చిన్నగా ఆడటం వల్ల నీరసంగా తన ఊర్లో వాలిపోతుంది అంజలి. ఫస్ట్ బాత్ చేస్తా పద బేబీ అని ఆమెను వాష్రూమ్కి తీసుకెళ్ళి హ్యాండ్ తడవకుండా ఫ్రెష్ చేయించి డిన్నర్ తీసుకొస్తుంది దేవ్. నో ఆకలి మమ్మీ అని చెప్పి ఇషాన్ గుండెలపై తలపెట్టుకుంటుంది. స్టోరీ చెప్తాను బేబీ, కొంచెం తినని ఇషాన్ అనడంతో దేవ్ ఫుడ్ తినిపించి వెళ్ళాక ఇషాన్ గుండెలపై వాలి వెంటనే నిద్రలోకి జారుకోవడం, మరో గంటకి శరీరం మొత్తం వేడిగా మారిపోవడంతో చిన్నగా వణుకుతుంది అతని గుండెలపై. బేబీ నుదుటిని చేయి పెడతారు టెంపరేచర్ చూస్తూ. వేడి తెలుస్తుంటే జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి దేవ్ అని పిలుస్తాడు కంగారుగా. ఏమైంది కన్నయ్య? అంజుకి ఫీవర్ వచ్చేసింది, కమ్ ఫాస్ట్. డిన్నర్ ప్లేట్ వదిలేసి పరుగున రూమ్కి వచ్చి అంజలి మెడికల్ కిట్ నుండి థర్మామీటర్ తీసుకుని ఫీవర్ చెక్ చేస్తుంది. 102 చూపించడంతో టానిక్ పట్టిస్తుంది తనలో డాక్టర్ని బయటకు తీస్తూ. సడన్గా ఫీవర్ ఏంటి? కూతురు తల్లి మురుతాడు ఇషాన్. మేబీ స్కూల్లో భయపడి ఉండొచ్చు కన్నయ్య. డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. హాస్పిటల్కి తీసుకెళ్దామా? నేను పీడియాట్రిషియన్నే కన్నయ్య, ఇంకా అవ్వలేదు కదా అన్నట్టు లుక్ ఇస్తాడు. బేసిక్స్ నేర్పిస్తారు. మీరిద్దరు వెళ్ళి డిన్నర్ తినేసి రండి, నేను చూసుకుంటాను బేబీని. శరణ్య అంజు నుదుటిని ముద్దు పెట్టి బయటికి కదిలితే నువ్వు తినవా అని అడగాలని అనుకుంటాడు, కానీ అడగలేక సైలెంట్గా కిందకు వచ్చి వదిన ఫుడ్ ప్లేట్లో పెట్టి ఇచ్చే అన్నాడు. దేవ్కి కూడా తీసుకెళ్ళి ఇషాన్ అని ఎక్కువగా పెట్టిస్తుంది. క్లోత్ని చిల్డ్ వాటర్లో ముంచి నుదుటిపై వేస్తుంటే అన్నం కలిపి ఆమె నోటి దగ్గర పెడతాడు ఇషాన్. అతని ఫేస్లో ఏ భావం కనిపించకపోవడంతో సైలెంట్గా ఫుడ్ తింటూ తన పని తాను చేసుకుంటుంది. అతని మనసులో భావం ఆమెకి అర్థమైన వేళ ఏం జరగనుంది? అంజలికి ఇషాన్కి మధ్యలో ఆమె పడుకోవడంతో అతని చేతిని ఆమె నడుంపై పెట్టుకుంటుంది ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ. చెప్పొచ్చు ప్రేమని, నేనేమనుకోను. నువ్వు అంజలిని చూసుకుంటున్నావు కాబట్టి తినిపించాను. ఓవర్గా థింక్ చేసి ఫీల్ కాకు. నీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది. ప్రేమగా చూస్తే చాలనుకున్నా. ఆ ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తోంది. నువ్వేం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కన్నయ్య.
గుడ్ నైట్. అంజలిని నేను చూసుకుంటానని చెప్పింది. ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా కళ్ళు మూసుకుంటాడు ఇషాన్. లంచ్ తిన్నావా జీవా? సెకండ్స్లోనే రిప్లై వస్తుంది అతని నుండి. బాగున్నావా అన్నయ్య? హా దేవ్. ఏమైంది జీవా, ఎందుకు డల్గా ఉన్నావు? అతను పెట్టే మెసేజెస్లో తేడా తెలుస్తుంటే అనుమానంగా అడుగుతుంది. అతని నుండి కాల్ వస్తుంటే ఇద్దరూ లేవకుండా బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేసింది దేవపాప. ఎనీ ప్రాబ్లం అన్నయ్య? జరిగింది మొత్తం చెప్పడంతో ఇప్పుడు ఎలా ఉందన్నయ్య అని వణుకుతున్న గొంతుతో ఉంటుంది. స్లీప్లో ఉంది. చందు గురించి తెలిసి కూడా ఎలా భయపెట్టావరా పంది? దానికి ఎంత భయమో తెలుసు కదా నీకు అని కోపంగా అరిచింది మరుక్షణం. జీవ మౌనానికి శాంతిస్తూ, డల్ అవ్వకన్నయ్య, దానిని జాగ్రత్తగా చూసుకో, త్వరగా క్యూర్ అయిపోతుందిలే. నేను కావాలని చేయలేదే. నాకు తెలుసు జీవ, నువ్వు ఇలా బాధపడకురా. ఇంతకీ డిన్నర్ నిజంగా తిన్నావా? హా. అబద్ధాలు ఆడితే చంపేస్తాను. మాట్లాడుతుంటా పోయి డిన్నర్ తెచ్చుకో. ఆకలిగా లేదు దేవ్. జీవా, గాడిదలు అరవకపోతున్నా అని ఆమెతో మాట్లాడుతూ కంప్లీట్ చేస్తాడు తినడం. జీవా తినడంతో తృప్తిగా ఫీల్ అవుతూ, ఎక్కువ థింక్ చేయకరా, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా బజ్జో అనింది. గుడ్ నైట్ బంగారం. టేక్ కేర్ అన్నయ్య అని కాల్ కట్ చేసి లోపలికి వస్తుంది దేవ్. ఆమె రావడంతో నిషాన్ కళ్ళు మూసుకోవడంతో అతను తలనిమిరి అంజలిని గుండెలకి పొదుముకుంటుంది. ఆమె జీవాతో కాల్ మాట్లాడుతుంటే మెలకు వచ్చి నిషాన్ మౌనంగా విన్నాడు ఆమె మాటలు. అసలు ఏంటి ఈ అమ్మాయి అందరినీ ఇంతగా ఎలా ప్రేమిస్తోంది? చెప్పకుండానే అర్థం చేసుకుంటోంది నా ఫీలింగ్స్ని. యాక్సెప్ట్ చేయగలనా తన ప్రేమని నేను అని ఆలోచనలో పడతాడు. ఆ ఆలోచనలకి సమాధానంగా ఆమె కళ్ళల్లో కొండంత ప్రేమ అతని మనసుకు తెలుస్తుంటే ఆ రాత్రికి నిద్రకి దూరం అవుతాడు ఇషాన్. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవడంతో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు గౌతమ్. ఇన్ని రోజులు అతని బాధకి ఫలితం గీతు కదలికలు తను నార్మల్ అవుతుందని హోప్ ఇస్తుంటే డాక్టర్ పర్మిషన్తో లోపలికి వెళ్తాడు. ఆక్సిజన్ మాస్క్ పక్కన పెడుతూ డ్రై అయిన ఆమె కింద పెదవుపై తన పెదవులు నిలిపి, ఒక్కసారి కళ్ళు తెరవ్వే, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. పిచ్చి పడుతోందో నువ్వు ఇలా బెడ్పై ఉంటే అని బాధగా అంటాడు గౌతమ్. ఆమె కంటి నుండి కన్నీరు జారి జుట్టులోకి కలిసిపోతుంటే, నువ్వు నవ్వుతూ లేచి ఈ బాధను పోగొట్టవే, ఇప్పటికే చాలా అలసిపోయాను, ప్లీజ్ గీతూ వేకప్ అన్నాడు. సార్, ఎక్కువసేపు ఉంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు బయటకు వెళ్ళిపోండి నర్సు హెచ్చరించడంతో గీతు నుదుటిని కిస్ చేసి భారంగా బయటకు కదులుతాడు గౌతమ్. బుజ్జిగా నిద్రపోతున్న చందుని చూస్తూ ఆమె పక్కన కూర్చుంటాడు జీవ. చేతి ఎరుపుదనం ఇంకా తగ్గకపోవడంతో నొప్పికి ముడుచుకున్న కనుబొమ్మల్ని చూసి అతని మనసు విలవిలలాడుతుంటే బెడ్ కింద కూర్చుని మంట తగ్గించడానికి ఆయింట్మెంట్ తీసుకుంటాడు. చల్లదనం చేరిన చేతికి ఫేస్ నార్మల్గా మారడంతో రాత్రి మొత్తం నిద్రకి దూరం అవుతాడు జీవ. మధ్యరాత్రిలో చందు గురించి లేచిన వాసుదేవ్ గారు జీవ కేరింగ్కి హ్యాపీగా ఫీల్ అవుతూ వెనక్కి మరలుతారు. ఉదయాన్నే నిద్ర లేచిన ఆమెకి జీవ బెడ్గా అనుకున్న నిద్రలో కనిపిస్తుంటే జీవా గారని పిలుస్తూ కంగారుగా బెడ్ దిగింది. ఆమె అరుపు కులిక్కిపడుతూ, చందు ఆర్ యు ఓకే అని కంగారుగా చూస్తాడు. మీరేంటి ఇలా పడుకున్నారు? నైట్ పెయిన్ ఫీల్ అయ్యావు, ఆయింట్మెంట్ రాస్తూ నిద్రపోయా అలానే. పక్కన నిద్రపోవచ్చు కదా. టచ్ చేయకుండా నేను నిద్రపోలేను. నిద్రలో టచ్ చేస్తే ఈసారి భయంతో బుర్రకి హోల్ పెట్టుకుంటావని. నిజంగా చాలా భయం వేసింది జీవా గారు. నిన్నలా మరొక టచ్ చేస్తాడా చందు? మరెందుకు భయం నీకు? మేబీ నా టచ్ ఇబ్బందిగా ఉందా? సారీ, ఇంకోసారి రిపీట్ చేయను. ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ తీసుకొస్తాను అని ఆమెను వాష్రూమ్కి పంపి అతను ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. జీవా ఫీల్ అయ్యాడని అతని మాటల్లో తెలుస్తుంటే కళ్ళ నీళ్ళతో చూస్తూ జాగ్రత్తగా వెళ్తుంది టవల్ తీసుకుని. సారీ జీవా గారు, నో నీడ్ చందు. మనం క్లోజ్గా ఉన్న బొగ్గలు నొక్కుకుంటూ సాధించేది కాదు నీ అత్తగారు. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు ఇలా ఉంటే నా ఫ్యూచర్ ఏంటంటావు అని నీరసంగా అడిగాడు. కోపంగా అతని చెంపపై చిన్నగా కొడుతూ, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలో నాకు తెలుసు. మీకే కష్టం కలిగించను. పర్ఫెక్ట్ వైఫ్ చందు నువ్వని మీరే అంటారు. చూద్దాం బంగారం, ఇంకోసారి ఇలా చేతులు కాళ్ళు కాల్చుకోకు. నేను టచ్ చేయాలంటే భయంగా ఉంది నాకు. ఆ మాటకి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరగడంతో చందు ఫేస్ని పట్టుకుని పెదవులను తాకిస్తూ కళ్ళు మూసుకుంది.
జస్ట్ తాకడం ముద్దుగా మారడంతో ఇదంతా కోపమేనా అని నవ్వుతూ దూరం జరుగుతాడు జీవ. నాతో మాట్లాడకండి మీరు. బొంగమూతి పెట్టుకుని పక్కకి తిరుగుతుంది. నెక్ దగ్గర ఓపెన్లో ఉన్న జిప్ క్లోజ్ చేస్తూ, నీకు కోపం సూట్ అవ్వదు కానీ త్వరగా టిఫిన్ చేయంటూ తినిపించడం మొదలు పెడతాడు. దేవ్ లేచేసరికి ఇషాన్ జిమ్ రూమ్ నుండి రావడంతో, నీ కళ్ళేంటి కన్నయ్య రెడ్డిష్గా ఉన్నాయి, నిద్రపోలేదా నైట్ మొత్తం అంది. ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఇషాన్. ఏందో వీడి పొగరు, అయినా బాగున్నాడులే అని మురిసిపోతూ అంజలిని లేపి బ్రషింగ్ చేయిస్తుంది ఇషాన్ బయటకు రావడంతో కాలేజ్ ఉందా? వెళ్ళను కన్నయ్య, బేబీ హెల్త్ క్యూర్ అయ్యే వరకు. ప్రాబ్లం లేదా? ఐ విల్ మేనేజ్. నా కూతురు కన్నా ముఖ్యం కాదు. కావాలంటే నెక్స్ట్ డే రాసుకుంటా మళ్ళీ. నీకు ఆఫీస్ ఉందా అని అడిగింది. జీవా రానని కాల్ చేశాడు, మీటింగ్ ఉంది. ఈవినింగ్ త్వరగా వస్తావా? ఎందుకు అన్నట్టు ఉంటుంది అతని చూపు. చందు హ్యాండ్ బాగాలేదంట, ఒకసారి మా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు బేబీని చూసుకుంటే నేను వెళ్ళి వచ్చేస్తా. టేక్ కేర్ బేబీ అని కూతురు నుదుటిని ముద్దు పెట్టి వెళ్ళే ముందు దేవ్కి స్ట్రాంగ్గా హగ్గిచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇషాన్. అక్క, మన అత్తగారి పేరేంటి? ఇందిర. ఆవిడ ఎలా చనిపోయారు? ఆవిడ ఆరోగ్యం కొంత, మావయ్య గారి నెగ్లిజెన్సీ కొంత. అవును, మన మావయ్య ఫోటో దర్శనం తప్ప లైవ్ దర్శనం ఇవ్వరా? ఆయనకి ఫ్యామిలీతో ఎమోషన్స్ వాల్యూస్ ఉండవు దేవు. మా పెళ్ళికే 1 day ఉండి వెళ్ళిపోయారు. శ్రీని చూస్తే అలానే భయం వేసేది, బట్ నువ్వు పూర్తిగా మార్చేసి నాకు హ్యాపీనెస్ని ఇచ్చావు. అత్తయ్య ఎప్పుడు చనిపోయారు? నా పెళ్ళైన 4 yearsకి. ఇషాన్కి ఆవిడంటే చాలా ఇష్టం దేవ్, కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అత్తయ్యకి. ఇంట్లో ఉన్నాను కాబట్టి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను, బట్ స్ట్రెస్ తీసుకోకూడదని స్టంట్స్ వేశారు. ఆ టైంలో ఒకటే అడిగారు అత్తయ్య, మీతో ఎప్పటికైనా ప్రశాంతంగా ఉండాలండి అని మావయ్య గారితో. 1 month బాగున్నారు మావయ్య, తర్వాత మామూలే. ఇషాన్ నేను ఎంత చెప్పినా ఆయనపై దిగులతో అత్తయ్య హెల్త్ మరింత వీక్ అయింది. ఫలితం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ముసలోడు మామూలోడు కాదన్నమాట. దేవ్, అలా మాట్లాడకూడదు. నీ అంత రెస్పెక్ట్ నేను ఇవ్వలేనక్క. గౌరవం ఇచ్చేలా ఉన్నాడా క్యాండిడేట్? ఉడుకు రక్తంతో ఇద్దరిని కన్నాడు, పెళ్ళాన్ని పక్కన పడేశారు. ఆస్తి అంటే మనకెంత కావాలో అంత ఉండాలి, కానీ మునిగి చచ్చిపోయేంత ఉండకూడదు. పెద్ద ప్రాణం కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాంలే నెమ్మదిగా. శ్రీకి కోపం వస్తుంది దేవ్, వస్తే అలా తగ్గించాలో నాకు తెలుసు. ఈ స్టేజ్లోనైనా మావయ్య గారు కళ్ళు తెరిపిద్దాం అక్క. నీ ఇష్టం, నువ్వేం చేసినా నీకు నా హెల్ప్ ఉంటుంది. ఓహ్ గాడ్, నా కన్నయ్య ఇలాంటి వాడు కాదు, కోపం ఉన్నా కేరింగ్గా చూసుకుంటాడు అని అన్నం తినిపించడం గుర్తొచ్చి మురిసిపోతుంది లోపల. అక్క, కన్నయ్య టెంపుల్కి వెళ్దామా? నైట్ మొక్కుకున్న ఫీవర్ అండ్ పెయిన్ తగ్గితే అంజలిని తీసుకొస్తానని. వెళ్దాం, రెడీ అయ్యరా అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. కన్నయ్య ఏం చేస్తున్నావు? అతన్ని ఒడిలో సెటిల్ అయ్యి గారంగా అడుగుతుంది షర్ట్ బటన్ ఓపెన్ చేస్తూ. చైర్స్ కనిపించట్లేదా నీకు? విసుగ్గా అడుగుతాడు ఇషాన్. నీ ల్యాపీలో కూర్చోవడం ఇష్టం నాకు. రెడీ అవ్వవా? తీసుకెళ్తావా అమ్మ వాళ్ళ ఇంటికి? డ్రైవర్తో వెళ్ళు. ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడు. మెడ దగ్గర నాలుగుతో స్పృశిస్తుంది తన్మయత్వంతో. పిచ్చిగా బిహేవ్ చేయకు. ఆమె జుట్టు దగ్గర పట్టు బిగించి వెనక్కి లాగుతాడు. అతని జుట్టును గుప్పెట్లో బంధించి పెదవులు అందుకోవాలని చూస్తుంటే శంఖంలో ఊరిస్తున్న మెడపై తన పళ్ళని దించేస్తాడు ఇషాన్. అవుచ్! నొప్పికి మూలుగుతుంది గట్టిగా. డూ యూ వాంట్ మోర్? వెటకారంగా అడిగాడు. వ్యాంపైర్లన్న రక్తం తాగాలని ఫిక్స్ అయ్యావా? కోపంగా అతని గుండెలపై కొట్టి అలుపొచ్చాక వాలుతూ, ఎందుకు హక్ చేసుకున్నావు నన్ను మార్నింగ్ అని అడిగింది. నిన్నే అడుగుతున్నా కన్నయ్య. ఆమె నడుం పట్టి బొమ్మల పక్కన కూర్చోబెట్టి జస్ట్ 5 minutes కీస్ తీసుకుంటూ వార్న్ చేస్తాడు. ఏం మనిషిరా బాబు. అక్క, బేబీ జాగ్రత్త, వెంటనే వచ్చేస్తానని జాగ్రత్తలు చెప్పి ఇషాన్తో తన ఇంటికి స్టార్ట్ అవుతుంది. పెద్దగా మాటలు లేకుండానే ఇద్దరు గమ్యం చేరడంతో ఆమెతో పాటే లోపలికి వస్తున్న ఇషాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆఫీస్ గురించి డిస్కషన్ విసుగ్గా చెప్పి తనే ముందు లోపలికి వెళ్తాడు. నిజం అనుకుంటుంది దేవపాప, కానీ అతని మనసులో ఉన్న ఉద్దేశం తెలిస్తే ఆమె ఆనందం వీరెట్లయ్యేదేమో. చందును చూసి ఏడ్చి జీవాన్ని 4 తిట్టి కొట్టి
వాసుదేవ్ గారి దగ్గర గారాలు పోయి వల్లి గారితో తిట్లు తిని గంట సమయాన్ని క్షణంలో ముగించేస్తుంది. సోఫాలో కూర్చుని అతని కళ్ళను ఆమెకే రాసిచ్చేశాడు ఇషాన్. 1 వీక్ కాలేజీ పోయిందని దేవ్ ముక్కు చీరుతుంది బాధతో. కాలేజ్ ఎక్కడికి పోలేదే, మనమే దాని దగ్గరికి పోవట్లేదు. అసలు నవ్వు రాలేదు. అన్ని పంచులు పేలవే వదినమ్మ. ముట్టుకుంటే చేకాల్చుకోవడం ఏంటో ఈ విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు తల్లో. భయం వేసిందే సడన్గా. భయం అనేది నీ బ్లడ్ గ్రూప్ కదా, నా పిచ్చన్న ఆరాటంలో మర్చిపోయి ఉంటాడు. పెళ్ళయ్యాక నేనేమి ఇలా ఉండని తెలుసా? మాకు నమ్మకం లేదు దొరా. ఫస్ట్ నైట్ రూమ్లో వాడు నిన్ను చూస్తూ చెక్క భజించేస్తాడు, నువ్వు కోరస్గా తాళాలు కొట్టు అని విసుగ్గా అంటుంది. లేట్ అవుతోందని ఆమెని పిలవడానికి వచ్చి దేవు మాటలు విని నిషాన్ నవ్వు వినిపించడంతో వెనక్కి తిరిగిన ఆమె మైమరుపుగా అతన్ని చూస్తూ తన ఫోన్లో బంధిస్తుంది మనోహరమైన నవ్వుని. చందు కంగారుగా బెడ్ దిగి చేతిలో గ్లాస్ వదిలేయడంతో అతని నవ్వు మాయమై వెయిట్ చేస్తుంటాని సీరియస్గా వెళ్ళిపోతాడు ఇషాన్. టేక్ కేర్ చందు, మళ్ళీ వస్తాను నేను. బాయ్ దేవ్. ఫ్యామిలీ అందరికీ హగ్ ఇచ్చి వదిలి వెళ్ళాలని లేకపోవడంతో భారంగా కారులో కూర్చుంటుంది. సీట్ బెల్ట్ పెట్టడానికి ఆమె మీదకి వంగి ఒడిలో సిల్క్ పెడతాడు ఇషాన్. నా కోసమే ఉండిపోయావా? స్కూటీ అయితే ఎక్కడ యాక్సిడెంట్ చేసుకుంటావో అని డ్రైవర్ తీసుకెళ్లేవాడుగా. జస్ట్ షట్ యువర్ మౌత్, కోపంగా చెప్పి కార్ స్పీడ్ పెంచుతాడు ఇషాన్. దేవ్ ఇంటికి వెళ్ళేసరికి అంజలి బొంగమూత పెట్టుకుని సోఫాలో కూర్చోవడంతో ఆమె అలక తీర్చేసరికి తల ప్రాణం తొక్కకి వస్తుంది దేవుకి. ఫైనల్లీ తల్లి ఇచ్చిన చాక్లెట్కి స్వీట్ కిసెస్కి మెల్ట్ అయ్యి తన కోపాన్ని కరిగించడంతో నీలానే మొండిగటం ఇషాను అని నీరసంగా బెడ్పై వాలిపోతుంది దేవ్. చిరునవ్వు పెదవుల వెనక ఆగిపోవడంతో దేవ్ పక్కనున్న ఫోన్ తీసుకోవాలని ఆమెపై ఒరగడంతో తన దగ్గరకు వస్తున్నాడనుకుంటూ అతని షర్ట్ని పట్టుకుని దగ్గరగా లాక్కుంటుంది దేవు పాప. ఫోన్ తీసుకున్న ఆమె సడన్గా లాగడంతో ఒక్కసారిగా ఆమెపై పడిపోతాడు ఇషాన్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇస్తే మన స్టోరీ మరింత రీచ్ వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.